యాపిల్ తో డిజర్ట్ ఇంత టేస్టీగా ఉంటుందా అంటారు. ఫస్ట్ ఒక 2 యాపిల్స్ అయితే తీసుకోండి, వాటికి ఉన్న పీల్ అయితే తీసేసుకోండి. ఆఫ్టర్ దట్ యాపిల్ ని చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ లో ఒక 10 to 15 పీసెస్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ లో ఒక గ్లాస్ పాలైతే వేసుకోండి, మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఆ జ్యూస్ అంతా ఒక బౌల్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. వాటిలోకి ఇప్పుడు 3 స్పూన్ షుగర్ పౌడర్, 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 1 స్పూన్ కార్న్ ఫ్లవర్. ఇప్పుడు ఈ బ్యాటర్ ని మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. కలుపుకున్న బ్యాటర్ ని మొత్తం ప్యాన్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యి మొత్తం థిక్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు 3 to 4 minutes పాటు స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి. ముందుగా పక్కన పెట్టుకున్న యాపిల్ పీసెస్ ని యాడ్ చేసి 2 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. యాపిల్ క్యారమిల్స్ ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ కి చాక్లెట్ సిరప్ అయితే అప్లై చేసుకోండి. రెడీ చేసిన యాపిల్ జ్యూస్ అయితే వేసుకోండి. ఆ పైన యాపిల్ క్యారమిల్స్ తో అలానే చాక్లెట్ సిరప్ తో డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తాతో సర్వ్ చేసుకోండి. ఒక 10 minutes పాటు ఫ్రీజ్ చేసుకుంటే యాపిల్ తో డిజర్ట్ అనేది రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.